ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఒకసారి మనస్ఫూర్తిగా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఇది చూస్తూ 25 సంవత్సరం దాటిపోయి 26లో కూడా కొంత సమయం మనం చూస్తున్నాం. సమయము కాలము గతించిపోతుంది, తరలిపోతుంది, వేగముగా పరిగెత్తుతుంది. మరి మన జీవితాలు మరొకసారి పునః పరిశీలన చేసుకొని ఇంకా ఆత్మీయంగా మరి ప్రభువుకు దగ్గరవుతూ ముందుకు సాగాల. ప్రత్యేకంగా ఈ పరిచర్యను మమ్మల్ని ప్రేమిస్తున్న మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాస్టర్ మోజెస్ ప్రిన్స్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్. మంచిదండి, దయచేసి మీ కొరకు ప్రార్థించి ముందుకెళ్తాను. పరిశుద్ధుని తండ్రి, ఎవరైతే నాయన ఈ ప్రవచన స్వస్థత విడుదలనే ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్నారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో తండ్రి గత సంవత్సరం అంతా చేసిన మేలుకై వందనాలు. 2026 సంవత్సరంలో చూస్తున్నాయినా మా జీవితంలో కొన్ని దినాలు జరిగిపోతున్నాయి అయ్యా, ముందుకు సాగిపోతున్నాం ప్రభా. ఇది కూడా ఎంతో వేగవంతంగా ముందుకు వెళ్ళిపోతుంది. సమయం ఎంతో వేగవంతంగా వెళ్ళిపోతుంది నాయన. ఎటువంటి సమయంలో ప్రభా మా జీవితాన్ని మరొక్కసారి మీకు సమర్పించుకుంటున్నాం. మా హృదయాలను మా జీవితాలను కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ప్రతి రోగిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే దుఃఖముతో నిరీక్షణ లేకుండా ఉన్నారో, నిరీక్షణ ద్వారములు తెరవండి ప్రభా. వారి శ్రమ నిరీక్షణ గల ద్వారముగా తెరవబడును గాక. మహిమ గల కార్యాలు ఈ సంవత్సరములో జరిగించండి. ఈ 26 వారు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, నిరీక్షిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, విశ్వాసముతో దేని కొరకైతే కనిపెడుతున్నారు ప్రభా, వారి జీవితంలో ఆ కార్యం అయ్యా, ఆశ భంగము కానేరకుండా అయ్యా కార్యము జరిగించండి. మరి అనేక దినాల ప్రయాసం, దుఃఖం, కన్నీరు, అవమానం ప్రభా, ఏదైతే హృదయ వేదనందో, ఏ కన్నీరైతుందో ప్రభా, వారి జీవితంలో వారి కన్నీరంతా క్రీస్తు యేసు నామములో తుడిచి ఆనందాన్ని దయచేయండి. సంవత్సరం అంతా రిజాయిస్ గా ఉండే కృప దయచేయండి. ఈ 12 months యేసు నామములో బ్లెస్ అవును గాక. ఎవ్రీ డే ఈ గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ వారి జీవితంలో చూచును గాక. మినిస్ట్రీస్ యేసు నామములో బ్లెస్ అవును గాక. ప్రతి వ్యాధిగ్రస్తుని మీరు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు, మీరు బాగు చేస్తున్నందుకు వందనాలు. ప్రతి కలత, కలవరం పోగొట్టుకున్న సమస్తము నాయన, దేన్నైతే ఆత్మీయంగా, శారీరకంగా వారి జీవితంలో కోల్పోయారో, పోగొట్టుకున్నారో ప్రభా, తిరిగి 7 రెట్లు పొందినట్లుగా కృప చూపించండి. రోగులను స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది కలగచేయండి ప్రభా. వారి సమస్యలన్నీ దూరము చేయమని, ఆ ప్రార్థనలన్నీ మీరు ఆలకించినందుకు వందనాలు, జవాబిచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ 26ని బట్టి వందనాలు. ఎవ్రీ డే ఆ జీవితంలో నూతన కృపనిచ్చి రక్తములో కడిగి శుద్ధి చేసి మీ ఆత్మతో నింపి మీ వాక్యానుసారంగా మా జీవితాలను నడిపిస్తూ క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానం మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఎవరైతే చల్లారిపోయారో, ఎవరైతే నాయన బలహీనులైపోయారో, ఎవరైతే తన దుఃఖములో ఉంటున్నారో, ఎవరైతే కన్నీటి గుండా వెళుతున్నారో ప్రభా, అయ్యా గత సంవత్సరంలో దేనైతే అద్భుతాన్ని చూడలేకపోయారో ప్రభా, ఆ మంచిలోకి ఈ సంవత్సరమే కాదు ప్రభా తండ్రి, వారి జీవితంలో మంచి కార్యాలు పొందినట్లుగా ఈ మంచంతా కూడా వారి జీవితంలో కనపరచండి. బలమైన మీ నామములో బలమైన కార్యములు చేయండి. మీరు చేస్తున్నందుకు వందనాలు. ప్రతి కుటుంబంగా, వ్యక్తిగతంగా ప్రభా, ఆరోగ్యములో ప్రభా, ఉద్యోగములో, ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యలు ప్రభా, ఏవైతే వారిని కలత పెడుతున్నాయో, అప్పులు కట్టలేక దేని కొరకైతే బాధపడుతున్నారో ప్రభా,
ఏ ఉద్యోగంలో స్థిరపడతలేరు నాయన, ఏ దేన్ని ఎదురు చూసి పొందలేకపోతున్నారో ప్రభా, మీ నామములో వారి జీవితంలో ఆ కార్యం చేస్తున్నందుకు థ్యాంక్ యూ నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. రక్తాన్ని బట్టి వందనాలు, మీ ప్రియ కుమారుని బట్టి వందనాలు, మీరు చేస్తున్న మేలకై స్తోత్రాలు, మీరు చేయబోతున్న కార్యములకై వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రతి చీకటి యేసు నామములో మరి జీవితాల్లోంచి తొలగిపోనుగాక, మరి మార్గములో నుంచి ప్రతి ఆటంకం యేసు నామములో కూల్చబడునుగాక, ప్రతి పాప బలహీనత యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి వ్యాధిగ్రస్తుడు సంపూర్ణ స్వస్థతను అయా రుచి చూచినట్లుగా సాయం చేయండి. బలమైన నామలు, బలమైన మీ కార్యాలు జరిగించి మహిమను ఘనతను మీరు పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి మంచిది. 26 సంవత్సరాలు చూస్తూ నిజంగా ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది కదా. అవును, ప్రభు మనకిచ్చిన ఈ 26ని బట్టి వందనాలు. 25 సంవత్సరంలో చేసిన కార్యాలన్నీ బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దైవజనుడు ఈ విధంగా అంటున్నాడు, మరి ఈ 26 అనేది ఎక్స్ట్రా టైం అనగా ఇంకో విధంగా చెప్పాలంటే ఇది మనకు ఈ 25వ సంవత్సరంలో ప్రభు వస్తాడు. ప్రభు వచ్చే ఆ కాలానికి సమీపంగా ఉందని అనేక సార్లు తెలియజేస్తూ ఈ ఇయర్ ఎక్స్ట్రా టైం అని, అది కౌంట్ డౌన్ అవుతుందని, మరి దినములు సంవత్సరములు ఆ ప్రభు యొక్క రాకకు సమీపంగా ఉన్నాయని నిజంగా చక్కటి విషయాలు తెలియజేశారు. నిజమే ప్రియులారా, మరి ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉంటుంది. మనమందరం ఇంకా వ్యక్తిగత జీవితంలో సిద్ధపడుతూ ఆయత్తపరచబడుతూ మన జీవితాన్ని ఇంకా సరి చేసుకుంటూ, మరి పాతవి ఇంకేమైతున్నాయో మన జీవితంలో దేవునికి మరి ఇష్టకరము కానటువంటివి ఇంకా ఏమైతున్నాయో వాటన్నిటి కూడా దూరపరచుకోవడానికి ప్రయత్నించాలా. మనందరికి తెలుసు, మనం మరి మరి 31st రాగానే న్యూ ఇయర్ స్టార్టింగ్ కాగానే కొన్ని తీర్మానాలు చేసుకుంటాం, కొన్ని మొక్కుబళ్ళు చేసుకుంటాం, కొన్ని మరి ఆలోచనలు చేస్తాం, కొత్త ఆలోచనలు చేస్తాం. ప్రభా, ఈ సంవత్సరం నేను ప్రార్థన చేసుకుంటా, ఇక నేను వాక్యం చదువుతా, లేకపోతే ఇక నేను క్రమంగా మందిరానికి వస్తాను, లేదా నేను దేవుని సన్నిధిలో గడుపుతాను, కొంత సమయం ఫాస్టింగ్ ఉంటాను, ఈ విధంగా గాస్పల్ చేస్తా, వాక్యం ప్రకటిస్తా, నాకు కలిగింది ఏదో ఒకటి చేస్తా అని మళ్ళా రోజులు పోతున్న కొలది సేమ్ మళ్ళా ఎలాగున్నామో ఆ పాతదైన జీవితాన్ని జీవిస్తా ఉంటాం. అలా ఎంత మాత్రం జీవించొద్దండి. కాలము సమయము ఎంతో గతించిపోతుంది. అందుకే సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానము కలిగి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి ఈ 26 సంవత్సరాల గురించి అనేక ప్రవచనాత్మకమైన విషయాలు తెలియజేశాను, చాలా విషయాలు చెప్పాను పిల్లరా. మరి 26 ఇయర్ 26 సంవత్సరంలో 26 ప్రాఫిటిక్ వర్డ్స్ అనేది తెలియజేస్తూ వచ్చాను. మరి వాటిలో కొన్ని విషయాలు మీ ముందుంచాలని కోరుకుంటున్నాను. దానికంటే ముఖ్యంగా ఈ 26వ సంవత్సరాన్ని గురించి ప్రభు ఇచ్చిన చక్కటి మాట ఏంటంటే, మంచి దానిలోకి ప్రవేశిస్తామని దేవుడు తెలియచేశాడు. నిజమే, నీ జీవితము నా జీవితం, గత జీవితం ఒకవేళ దుఃఖకరంగా ఉండొచ్చు, బాధకరంగా ఉండొచ్చు, అవమానాన్ని నువ్వు తలపోస్తూ ఉండవచ్చు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఒకవేళ జరక్క ఈ వాగ్దానం నెరవేరినట్టుగా నీకు అనిపించవచ్చు. కానీ ఈ సంవత్సరం నమ్ముతున్నా ప్రతి మంత్ ఒక కాపు కాస్తావు, ఒక పంటనిస్తావు. ఇంకో విధంగా చెప్పాలంటే, మరి బైబిల్లో ఉంది, ప్రకటన గ్రంథములో ఒక నది, ఒక జీవజల నది ప్రకటన గ్రంథంలో ఉంది. ఆ నది ఇరుప్రక్కల మరి కొన్ని చెట్లుని, ఆ చెట్లు 12 కాపులు కాస్తాయి అంట. అలాగే మరి ప్రభు యొక్క వాక్యములో, అభిషేకములో ఎప్పుడైతే నిలుస్తామో ఈ 12 months కూడా డిఫరెంట్ అనగా ఒక డిఫరెంట్ ఫ్రూట్ అనేది ఈ 12 నెలలు మనం చూస్తాం. మంచి దానిలోకి మనల్ని ప్రవేశపెడతా అని ప్రభు ఎంతో స్పష్టంగా చక్కగా దేవుడు తెలియజేశాడు. గుడ్ ఇయర్, మరి మంచిని చూస్తావు, మంచిలోకి ప్రవేశిస్తావని చాలా మంచిని గురించి అనేక విషయాలు మాట్లాడాడు. ఒకవేళ మరి ఈ విధంగా చెప్తే ఈ 26 years లో ప్రాఫిటిక్ వర్డ్స్ 26 తెలియచేశాను. వాటిలో చాలా విషయాల్ని మంచిలోకి
ప్రవేశిస్తావో సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుని కన్నులు నీ మీద ఉంటాయి. దేవుడు నీ యందు లక్ష్యం ఉంచుతాడు. తన మంచితనమంతా కనపరుస్తాడు. మంచి వార్తను వింటావు. ప్రతి మంచి మాట నెరవేరుతుందని ఈ విధంగా 26 ప్రాఫిటిక్ వర్డ్స్ మరి తెలియజేస్తూ వచ్చాను. మరి మీ జీవితంలో మరి ప్రతి వాగ్దానం యేసుక్రీస్తు నామములో నెరవేరును గాక. తన మంచితనమంతా దేవుడు నీకు కనపరచును గాక. మంచిలోకి నువ్వు ప్రవేశించదు గాక. మరి బైబిల్లో చూద్దామండి. దేవుని యొక్క వాక్యంలో కనుక చూసినట్లయితే మరి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 7వ వచనం నుంచి కొద్దిగా నిదానంగా చూసుకుందామండి. బైబిల్ కనుక చూస్తే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఊటలు, అగాధ జలములు గల దేశం. మరి అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూబ చెట్లు, దానిమ్మ పండ్ల గల దేశం. ఒలీవ నూనెయు తేనెయు గల దేశం. మరి కరువు అనుకొనకుండా నువ్వు ఆహారం తిను దేశం. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాల గల దేశం. దాని కొండల్లో నీవు రాగి త్రవి తీయవచ్చును. నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడిని యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ని స్తుతించవలను. ఈ వాక్యంలో రాయబడ్డ దగ్గర దేవుడి ఇశ్రాయేలు ప్రజల్ని 430 సంవత్సరాలు ఎంతో బాధపడి శ్రమ పడుతున్నప్పుడు మోషే ద్వారా దేవుడు పొదలో ప్రత్యక్షమై మోషేతో మాట్లాడి వారందరినీ ఆ ఇనప కట్లల్లో నుంచి విడిపించి పాలు తేనెల దేశానికి వారిని ప్రవేశపెట్టాలని అటువైపు నడిపించడానికి దేవుడు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ చూస్తే నీ దేవుడిని యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ఇది అండి నా ప్రవచన వాగ్దానం. నేను ఈ సంవత్సరం ఈ 26 ఇయర్ అంటే 26 సంవత్సరంలో నిన్ను మంచిలోకి ప్రవేశపెడతాడు. నిజమే. మరి నలిగిపోయిన ఈ ప్రజలు 40 సంవత్సరాలు దేవునికి తిరుగుబాటు చేస్తూ లోబడకుండా మరి 430 ఏండ్లు నలిగిపోతున్నప్పుడు పితరులైన అబ్రహాం, ఇస్సాక్, యాకోబులకు దేవుడు వాగ్దానం చేసి వారి మూలుగులను విని వారి కన్నీరు చూసి మోషేకి ప్రత్యక్షమై మోషే ద్వారా అనేక అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే మంచి దేశానికంట, మంచిలోకి ప్రవేశపెట్టడానికి. ఆ దేశం దాని స్థితిగతులు ఎలాగుంటాయో ప్రభు చెబుతున్నాడు. నీ దేవుడిని యెహోవా నిన్ను మంచి దేశంలోకి ప్రవేశపెట్టును. ఓ వాట్ ఏ గుడ్ గాడ్. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలా. మన కొరకైన ప్రాణం పెట్టాడు, తన రక్తమునే కార్చాడు మనందరి కొరకు, లోకమంతటి కొరకు. మరి కలవరి శిలలో తను బాధించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నాడు ఏమంటున్నాడంటే, నీ దేవుడిని యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ఇంతవరకు చూడని మంచి నీవు చూడబోతున్నావు. ప్రతి మంచి వాగ్దానం నీ పట్ల నా పట్ల నెరవేరబోతుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు ఆ దేశం ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు. అది మంచి దేశం, దాంట్లోకి నేనేం చేస్తానంటే ప్రవేశపెడతా, ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా నీ జీవితంలో గుడ్ ల్యాండ్ అనగా మంచి దాంట్లోకి, మంచిలోకి, ప్రభు యొక్క ప్రతి మంచి వాగ్దానములోకి, అవును నీ జీవితంలో ప్రతి మంచిలోకి నువ్వు ప్రవేశిస్తావని చాలా చక్కగా తేటగా ఈ వాగ్దానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఊటల గల అగాధ జలములు గల దేశం. వారి మంచితనాన్ని బట్టి కాదు, కానీ దేవుడు దయగల దేవుడు, కనికరం గల దేవుడు. నిర్గమకాండములో ఇది చూస్తే 34వ అధ్యాయం 5వ వచనం చూస్తే నీ దేవుడిని యెహోవా కనికరము గల దేవుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, కృపా సత్యము గల దేవుడు, వేవేలకు కృప చూపచ్చు, అపరాధములు పాపములు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. అవును, మోషేతో అలా మాట్లాడుతూ కనికరము గల దేవుడు, కృపగల దేవుడు, కృపా సత్యములను ప్రత్యక్షపరచే దేవుడు, తన మంచితనం అంతా చూపించే దేవుడు. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజల యొక్క మంచిని బట్టి కాదు, కానీ తన మంచితనాన్ని బట్టి, దేవుని యొక్క మంచితనాన్ని బట్టి, పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ విధంగా అంటున్నాడు, మిమ్మల్ని ఏం చేస్తానంటే యెహోవా నిన్ను అనగా ఇశ్రాయేలు ప్రజల్ని మంచి దేశంలోకి ప్రవేశపెడతా అని వాగ్దానం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ లైవ్ చూస్తున్న
నీ జీవితంలో ప్రతి ప్రామిస్ లోకి నువ్వు ప్రవేశించదువు గాక. నీకేమైతే చేయబడ్డ వాగ్దానం ఉందో, వాక్యం ఉందో, నువ్వేదైతే వింటున్నావో, ఏదైతే నువ్వు కోరుతున్నావో, ఏదైతే ప్రభు దగ్గర విజ్ఞాపన చేసి విశ్వాసముగా ఎదురు చూస్తున్నావో, ఆ కార్యం యేసు క్రీస్తు నామములో జరుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, ఆ దేశం ఎలా ఉంటుందో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అది నీటి వాగులను, అది లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఊటల గల అగాధ జలములు గల దేశం. ఆ దేశం ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్ల గల దేశం, ఒలీవ నూనెయు తేనె గల దేశం. ఇంకొక విధంగా చెప్పాలంటే అంత రిచ్ గానే కనబడుతుంది, ఫుడ్ రిచ్ గా ఉంది. ఇంకో విధంగా చెప్పాలంటే గోధుమలు కాస్ట్లీ, యవలు కాస్ట్లీ, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు, మరి అటువంటి దేశం అంట. ఒలీవ నూనె తేనెయు గల దేశం. నిజమే, పాలు తేనెల దేశం. అది కరువు అనుకునకుండా నీవు ఆహారము తిను దేశం, అందులో నీకే లోపం ఉండదు. అది ఇనుపరాల గల దేశం, దాని కొండల్లో నువ్వు రాగి త్రవ్వి తీయవచ్చును. అవును, అక్కడ కరువు ఉండదంట. నువ్వు ఆహారం తిను దేశం, అందులో నీకే లోపం ఉండదు. ఇనపరాల గల దేశం, ఇనుమును తీసుకోవచ్చు, దాని కొండల్లో రాగి త్రవ్వి తీయవచ్చు అంట. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడిని యెహోవా నీకిచ్చిన మంచి దేశముని బట్టి, నీకు చేసిన మంచిని బట్టి, ఉపకారాన్ని బట్టి, మేలుని బట్టి నువ్వేం చేయాలి తెలుసా? దేవుని స్తుతించాలంట. మరి ఈ ఇయర్ని బట్టి నువ్వు ప్రేజ్ చేయాలా? ఈ ఇయర్లో దేవుడు చేయబోతున్న కార్యాన్ని బట్టి స్తుతించాలా? దేంట్లోకి ప్రవేశపెట్టబోతున్నాడంటే దేవుడు వినిందులో కంటే మంచిలోకి, ఇంకొక విధంగా చెప్పాలంటే మంచి దేశములోకి ప్రవేశపెడతానని వాగ్దానం చేసి వాడిని ప్రవేశపెట్టినట్టుగా చూస్తున్నాం. అక్కడ నువ్వు తింటావంట, తృప్తి నొందుతావంట. నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి నువ్వు స్తుతించాలా. అక్కడ నీకే లోపం ఉండదు, కరువు అనేది ఉండదంట. ఈ సంవత్సరం కూడా ప్రభు ప్రామిస్ చేస్తున్నాడు. అవును, కరువు అనేది నీ జీవితంలో చూడు, ఆహారము తింటావంట, ఇక అక్కడ ఏ లోపం ఉండదంట. అవును, దేవుడు ప్రామిస్ చేస్తే, దేవుడు తీసుకెళ్తే, దేవుడు ప్రవేశపెడితే, మరి మంచిలోకి ప్రవేశపెడితే ఆ వాగ్దాన భూమిలో ఏ కరువు, ఏ లోపం ఉండదంట. మరి దేవుని యొక్క వాక్యం అంటది, కరువు అనకుండా నువ్వు ఆహారం తిను దేశం. అక్కడ గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూర చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం, ఒలీవ నూనెయు తేనె గల దేశం అని ఇక్కడ చెబుతూ మంచిలోకి వారిని ప్రవేశపెట్టినట్టుగా చూస్తున్నాం. అవును, ఈ సంవత్సరం నువ్వు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గత దినములు చూడనటువంటి కార్యం ఈ సంవత్సరం యేసునామములో నీవు నీ పిల్లలు చూచుదురుగాక, తిని తృప్తి పొందుదురుగాక. కరువు అనేది నీ జీవితంలో చూడకుందువుగాక. మంచి దేశాన్ని బట్టి, మంచిని బట్టి నువ్వు స్తుతించే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఓ ఎంత మంచి దేవుడు అండి! అవునైనా మంచివాడు కనుక మంచి కార్యములు చేస్తాడు. అందుకే మోషేతో అంటాడు, నా మంచితనమంతా నీకు కనపరుస్తాను. ఓ వాట్ ఏ బ్లెస్సింగ్! ఈరోజు మరి మీ జీవితంలో ఇటువంటి కార్యము దేవుడు జరిగించిన గాక. మిల్కీ హనీ ఫ్లో అవుతే కాక దేశం అంట, అది మంచి దేశం అంట. దాంట్లోకి దేవుడు నిన్ను ప్రవేశపెడుతున్నాడు. మనకెందుకు ఈ సమయాన్ని ఇచ్చాడు తెలుసా? ఎక్స్ట్రా టైం అనగా ఈ సంవత్సరం నిన్ను మంచిలోకి, అనగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెల దేశంలోకి ప్రవేశించినట్లుగా మనం ఈ దేశమే కాదు, ఈ లోకంలో ఉన్న మంచి విషయాలే కాకుండా పరమ కానానైన ఆ పరలోకములో చేర్చాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క కోరిక. మరలా అంటున్నా, ఈ దేశము కొరకు కాదు, ఈ లోకము కొరకు కాదు, తాత్కాలికమైన వాటి కొరకు కాదు. నీ జీవితాన్ని ఇంకా పాత జీవితం ఏముండదు. అందుకే కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న నూతన సృష్టి, పాతవి గతించను. కొందరి జీవితాలు ఇంకా పాతది గతిస్తలే. సంవత్సరం జరుగుతుంది, క్యాలెండర్ మారింది, మరి జీవితాలు మారట్లేవు పిల్లరా. కారణం ఏంటంటే నో ప్రేయర్, దేవుని వాక్యం లేదు, ప్రార్థన లేదు, దేవుని యొక్క ఆరాధనకు వెళ్ళటం లేదు. కొన్ని విషయాల్లో దేవునితో వారు ఒక తీర్మానం, ఆ రోజుకు ఆ స్థలంలోకి వెళ్ళి ఏదో ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి అప్పటికప్పుడే ఒక తీర్మానం చేసుకొని దినాన్ని, సంవత్సరాన్ని మరి పొట్టు గతించిపోయినట్టుగా కాలం ఎగిరిపోతుంది, సమయం పోతుంది. అందుకే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవునికి వాక్యం అంటుంది. పాతవన్నీ గతించిపోవాలా,
ఓల్డ్ నేచర్, ఓల్డ్ వర్డ్స్ అంటే ఇక స్పిరిట్లో, నీ మైండ్లో, నీ థాట్లో, ఇంకా నీ స్వభావం, నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క ఇంకో విధంగా చెప్పాలంటే నీ ప్రవర్తన విధానము అన్నీ కూడా మార్పు చెందుతూ ఉండాలా. మరి ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజల యొక్క మంచితనాన్ని బట్టి కాదు, కానీ దేవుడే తన మంచితనాన్ని బట్టి వారిని పాలు తేనెలు దేశం అనగా మంచి దేశంలోకి వారిని ప్రవేశపెట్టినట్టుగా చూస్తున్నాం. ఈ సంవత్సరం కూడా నీకు ఇచ్చిన వాగ్దానం యేసు నామములో నెరవేరుటకు సమయం వచ్చింది. ఎవ్రీ మంత్ నువ్వు ఫ్రూట్ఫుల్ గా ఉందువు గాక, ఎవ్రీ మంత్ కాపు కాయదువు గాక. నీ జీవితంలో ప్రతి దినం ప్రతి క్షణం నీరు కట్టి ఫలింప చేస్తూ నడిపిస్తున్న దేవుడు తప్పక నీ జీవితంలో వాగ్దానం ఇచ్చటమే కాదు, వాగ్దానాన్ని యేసయ్య నెరవేర్చుటకు శక్తిమంతుడు. అందుకే వాగ్దానం చేసిన దేవుడు ఎవరు తెలుసా? నమ్మదగిన దేవుడు అండి. మరి బైబిల్లో చూస్తే 1 కొరింథీయులు 5:7-8 కనుక చూస్తే పాతదైన పులిపిండి తీసి పారవేయడని మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. నిజమే, మన జీవితంలో ఏదైతే పాతదుందో, ఇంకా ఆ పాత నేచర్ అంటే ఆ స్వభావం ఇంకా చావట్లేదో, ఇంకా వెంటాడుతుందో, దాన్ని ప్రతిదినం సెలకు వేయాలా. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయన బ్లడ్ లో వాష్ అవ్వాలా, రక్తములో కడగబడాలా, వాక్యముతో నింపబడాలా, దేవుని యొక్క ఆత్మలో ప్రార్థించాలా, దేవుని స్తుతించాలా, వాక్యము ద్వారా గ్రహించి మన జీవితాన్ని మార్చివేసుకోవడానికి ప్రయత్నించాలా. మరి 1 కొరింథీయులు మరి 5వ అధ్యాయము కనుక మనం చూసినట్లయితే 1 కొరింథీయులు 5వ అధ్యాయము 7-8 కనుక చూసినట్లయితే, మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశు వధించబడిన, ఎస్ ప్రభు మన కొరకు వధించబడ్డాడు, మరణించాడు. ఆయన రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ. యేసు ప్రభు ఇక్కడ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయాలంట. నువ్వు కొత్త దాంట్లో మళ్ళీ పాతది కలిపితే మళ్ళా కొత్తది కూడా ఏమైపోతుంటే పాతదైపోతుందంట. అనగా పులిపిండి లేని వారుగా ఉండాలంట. అనగా ఇక్కడ చూస్తే పులిపిండి అంటే ఏంటంటే పాతదైన పులిపిండితో నన్ను దుర్మార్గత, దుష్టత్వం, అవును పులిపిండితో నన్ను కాకుండా నిష్కాపట్యము, సత్యమను పులియని రొట్టెలతో పండుగను ఆచరించము. అందుకు సిలువలో పాస్వరగా అనగా పస్కా పశువుగా వధించబడ్డాడంట. ఆయన బ్లడ్ నిన్ను క్లెన్స్ చేస్తుంది, వాష్ చేస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే నేను కడిగి వేస్తుంది. ఈ లైవ్ ద్వారా మరొకసారి మాట్లాడుతున్నాం. ఈ సంవత్సరం 26 ప్రామిసెస్ ఇచ్చాను, 26 విషయాలు, ప్రవచనాత్మకమైన విషయాలు తెలియజేశాను పిల్లారా. అవన్నీ మీ జీవితంలో నెరవేరును గాక. అందులో మొదటిది ఏం తెలుసా? మరి మొదటిది మంచిలోకి. ఆయన వాగ్దానాలన్నీ, ప్రతి వాగ్దానం క్రీస్తునందు అవును ఆమేననుంది. జాషువా అంటాడు, యేసు ప్రభు అనగా యెహోవా దేవుడిచ్చిన అంటే మోషే ద్వారా ఇచ్చిన వాగ్దానములో ఏ మంచి మాట తప్పిపోలేదంట. దేవుడు తెలియజేసే శుభకరమైన వాగ్దానాల్లో ఏది కూడా ఎప్పుడు కూడా తప్పిపోదు. అయితే మన జీవితంలోంచి పాతది కొత్త ముద్ద అవుటకై పాత పులిపిండిని తీసి పారేయాల, పాతది గతించిపోవాలా. ఇంకొక విధంగా చెప్పండి, నిర్లక్ష్యము, బద్ధకము, అవిధేయత, ఇంకో పాపము, పాత బలహీనత, ఎనీ మిస్టేక్, ఇంకా బుద్ధిహీనమైంది, కోపము, ద్వేషము, ద్వేషించడం. అందుకే ద్వేషించేవాడంట చీకట్లో ఉంటాడంట. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 2:11-2:9 కనుక మనం చూసినట్లయితే ద్వేషించువాడు ఎక్కడ ఉంటాడంటే ఇతరులను ద్వేషించేవాడు చీకట్లో నడుస్తాడని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఇంకా నువ్వు చీకట్లో నడుస్తున్నావా? రోజులు గతించిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఇది కూడా జరిగిపోతుంది. అవును, 26 కూడా చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది పిల్లరా. మరి వేగవంతంగా జరిగిపోతుంది. కాలం ఆగదండి, ఆపలేవండి. అయితే తన సహోదరుని 2:11 మొదటి యోహాను, తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడిచొచ్చున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలగ చేశాను గనక తాను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదని దేవుని యొక్క వాక్యం అంటుంది. ద్వేషం అంట, ద్వేషము, కోపము, ఇక్కడ దుర్మార్గత, దుష్టత్వము, బద్ధకము, నిర్లక్ష్యము,
ఒక విధంగా చెప్పాలంటే ఈ పాతదైన ఈ పులిపిండిని, ఈ నేచర్ని మన జీవితంలో ఎవ్రీ డే తీసివేసుకోవడానికి ప్రయత్నించాలా. ఇక్కడ తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడంట, చీకట్లో నడుస్తున్నాడంట. ఇంకా దినములు గతించిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి, ఇంకా చీకటిలోను నడుస్తున్నావా? చీకటి అతని కనులకు గుడ్డితనం కలగజేసింది కనుక తనెక్కడికి పోచున్నాడు అతనికి తెలియదంట. ఎంత బాధకరమైన విషయం ఇదే. 2:9 గనక చూసినట్లయితే, వెలుగులో ఉన్నారని చెప్పుకొంచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు, ఇంకా చీకట్లో ఉన్నాడంట. అయితే మన జీవితంలోంచి ఒక తీర్మానం చేసుకోవాలా. క్రమక్రమముగా మందిరానికి వెళ్ళాలా, క్రమముగా వెళ్ళాలా, క్రమముగా వాక్యాన్ని చదవాలా, ధ్యానించాలా. అవును ప్రియులరా, వీలైతే మరి వీక్లీ 1 or 2 times ఫాస్టింగ్ ఉండడానికి ప్రయత్నించాలా. దేవునికి వాక్యాన్ని చదవాలా, వినాలా, గ్రహించడానికి ప్రయత్నించాలా. ఆ విధంగా దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించాలా. అప్పుడు ప్రభు నిన్నేం చేస్తాడు? మంచిలోకి ప్రవేశపెడతాడు. కాలేబంట మంచి మనసు కలిగి ఉన్నాడంట. మరి వారితో పాటున్న సమాన వయస్కులు గల వారు భయపడ్డారు. ఆ పాలుతీనల దేశానికి సమాచారం తెచ్చేటప్పుడు మరి భయపడిన అవిశ్వాసముతో కూడిన సమాచారం, చెడ్డ సమాచారం తెచ్చారు. కానీ కాలేబు, యెహోషువ అయితే మంచి సమాచారం. ఇంకొక విధంగా చెప్పాలంటే, కాలేబు మంచి మనసు కలిగి ఉన్నట్టుగా దేవునికి వాక్యములో దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అందుకే అతన్ని పాలుతీనల దేశానికి ప్రవేశపెట్టినట్టుగా చూస్తున్నాం. ఈరోజు దేవుడిచ్చు ప్రతి వాగ్దానం నీలో నెరవేరాలంటే, ఈ సంవత్సరం ఇచ్చే ప్రామిస్లోకి నువ్వు ఎంటర్ రావాలంటే, నీ జీవితంలో పాత దాన్ని తీసి పారేయాలా, పాతది పాతి పెట్టేసేయాలా, పాత దాన్ని తొలగించాలా, నూతనమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించాలా. అవును, ఇక్కడ బైబిల్లో చదివినట్టుగా మంచిలోకి ప్రవేశపెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒకవేళ అనొచ్చయ్యా, ఆ జీవితం అంతా బాధాకరమే, వేదనకరమే, దుఃఖకరమే, అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నానయ్యా. ఇంకా పిల్లలు లేరయ్యా, ఇంకా ఉద్యోగం రాలే, ఇంకా ఇల్లు కట్టుకోలే, ఇంకా నా భర్త మారలే, ఇంకా త్రాగుడు పోలే, ఇంకా ఈ వ్యసనం అలాగే ఉంది. ఏదో జీవితం 26 వచ్చింది కానీ మళ్ళా ఏదో మాకు పాత జీవితం లాగే ఆగపడుతుంది. ఒకవేళ అలా అనుకుంటూ బాధపడుతూ లైవ్ చూస్తున్నావా, నీ జీవితంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి. ప్రతి మంత్ నువ్వు కాపు కాయబోతున్నాం. ప్రతి మంత్ ఒక నూతనమైన ఒక ఫ్రూట్ ని దేవునికి ఇవ్వబోతున్నాం. దేవుడు నీ జీవితంలో కూడా బలమైన కార్యాన్ని చేయబోతున్నాడు.